ఇప్పటిదాకా అన్ని లెక్చర్స్లో మనం రెక్టాంగులర్ వేవ్ గైడ్, ప్యారలల్ వేవ్ గైడ్ అని ఒక డబ్బా లాంటి వేవ్ గైడ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనకు ఒక సర్క్యులర్ వేవ్ గైడ్ ఉంది. సర్క్యులర్ వేవ్ గైడ్ని ఇంతకుముందు అన్ని వేవ్ గైడ్స్కి కాంపొనెంట్స్ ఏమి ఉండేవి, ఎక్స్, వై, జెడ్ అనే కాంపొనెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఉండే అన్నిటికీ మన కాంపొనెంట్స్ రో, ఫై, జెడ్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మన కాంపొనెంట్స్ రో, ఫై, జెడ్. సో మనం అన్ని మళ్ళీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని రాస్తున్నాం. ఇంతకుముందు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసాం కదా, సిమిలర్ వే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కూడా డిరైవ్ చేసాము. ఇప్పుడు 4 ఈక్వేషన్స్ వచ్చాయి. 1, 2, 3, 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రో, హెచ్ రో, E5, H5 అనే కాంపోనెంట్స్ మనం రిలేషన్స్ రాసాము. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫర్దర్ డెరివేషన్. మనకి 2 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు ఇండివిజువల్గా డిరైవ్ చేసాము. ఇప్పుడు సైమల్టేనియస్గా చూద్దాం ఎలా ఉంటాయో. ఫస్ట్ TM వేవ్, ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ వేవ్ అంటే హెచ్ కాంపోనెంట్ 0 ఉండాలి. ట్రాన్స్వర్స్ ఫీల్డ్ ఆఫ్ హెచ్ 0 ఉండాలి, అంటే హెచ్ జెడ్ 0 ఉండాలి. ఇక్కడ ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ వేవ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి. మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 4 ఈక్వేషన్స్ వచ్చాయి మ్యాక్స్వెల్వి. ఇక్కడ ఈ 4 సెట్స్ వచ్చేసినాయి. వీటిని మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశాక, అంటే టీఎంలో ఈజెడ్ డిరైవ్ చేశాక అప్పుడు ఈ రో, E5, H రో, H5 అనేవి డిరైవ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ రిలేషన్ తెలుసు, h² = γ² ప్లస్ ω² μ∙. సో మళ్ళీ మనం సేమ్ రిలేషన్ దగ్గర నుంచి మొదలెడుతున్నాము. ∇2 EZ = -ω² μ∙EZ. మళ్ళీ లాప్లాషియన్ ఆపరేటర్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇంతకుముందు మనం జస్ట్ సింపుల్గా ∂2/∂x² అలా రాసాము. కానీ ఇక్కడ దిస్ ఇస్ ది ఈక్వేషన్. మనం ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్ రాస్తే అవుతుంది. మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ∂/∂zని -γ² రిప్లేస్ చేస్తాము. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే γ² ప్లస్ ω² μ∙ అవుతుంది. దిస్ ఇస్ రిటర్న్ యాజ్ h². సో సిమిలర్లీ ఇక్కడ రాసేసాము. సో ఇక్కడ ఏంటి రాసామంటే ఇంతకుముందు ఈజెడ్ని ఎక్స్ ఇంటూ వై అనుకున్నాం. ఎక్స్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ వై అనుకున్నాం. ఇక్కడ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ టీ ఇంటూ క్యూ అనుకుంటున్నాం. టీ అనేది ఫంక్షన్ ఆఫ్ రో, క్యూ అనేది ఫంక్షన్ ఆఫ్ ఫై. సిమిలర్ అంటే ఇక్కడ మన కరెస్పాండింగ్ ఏంటంటే రో, ఫై, జెడ్ అంటే ఎక్స్, వై, జెడ్ లాగా. అంటే ఇంతకుముందు మనకి ఎక్కడైతే ఎక్స్ ఉందో ఇప్పుడు అక్కడ రో ఉంటుంది, వై ఉన్న చోట ఫై ఉంటుంది, జెడ్ ఉన్న ప్లేస్లో జెడ్ ఉంటుంది. సో సర్క్యులర్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఇది కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. మళ్ళీ ఇక్కడ రాస్తాం. దీన్ని మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఈ ఈక్వేషన్లో ఈ పర్టికులర్ ఈక్వేషన్ 1 అనుకుంటే మనం ఇప్పుడు ఈజెడ్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ∂2/∂ρ² ఇంటూ P ఇంటూ క్యూ అట్లా అన్ని సబ్స్టిట్యూట్ చేశాక డివైడ్ బై PQ చేస్తాం. సో ఏమవుతుంది, యాజ్ ఇంతకుముందు చెప్పినట్టే క్యూ అనేది కాన్స్టెంట్ కదా ఈ పర్టికులర్ టర్మ్లో. సో క్యూ అనేది బయటకు వస్తుంది. క్యూ ఈ PQతో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఈ క్యూ క్యాన్సిల్ అయిపోయి 1/P మిగులుతుంది. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 1/P ఇంటూ ∂2P/∂ρ² ప్లస్ ఈ టర్మ్ కూడా మిగులుతుంది. సో ఇది ఇక్కడ ఉంటుంది 1/P రో ∂P/∂ρ ప్లస్ h² ఈజ్ ఈక్వల్ టు n²/ρ². అంటే ఇందాక మనం ఏమనుకున్నాం, a² అనుకున్నాము. ఇప్పుడు అలాగే కన్వీనియన్స్ కోసం n²/ρ² అనుకుంటున్నాం. మళ్ళీ యాజ్ యూజువల్గా క్యూ అనే టర్మ్ని మైనస్ ఈక్వేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ రెండింటి అడిషన్ 0 అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఈ ρ² క్యాన్సిల్ అయిపోతే ఈ పర్టికులర్ది మనకు ఫైనల్గా వస్తుంది 1/Q ఇంటూ ∂2Q/∂φ² ఈక్వల్ టు -n². సో మళ్ళీ ఈ ఈక్వేషన్ ఇక్కడ రాయొచ్చు. అంటే ఈ n²/ρ² ఇటు సైడ్ తీసుకొస్తే ఇది మిగులుతుంది. సో 1/h² ఇంటూ ∂2P/∂ρ² ప్లస్ అంటే ఇక్కడ h²తో డివైడ్ చేస్తున్నాం, డివైడ్ బై h²తో డివైడ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫైనల్గా ఈ పర్టికులర్ దాన్ని అంటే Pని ఒక బెసెల్ ఫంక్షన్ లాగా రిప్రజెంట్ చేయాలి. సో బెసెల్ ఫంక్షన్ ఫామ్లోకి తెచ్చుకోవాలంటే ఈ హెచ్ అనే దాన్ని ఇక్కడ రాయొచ్చు కదా.
సో ఈ పర్టికులర్ టర్మ్ వస్తుంది డో స్క్వేర్ p బై డో అండ్ డో ఆఫ్ రో హెచ్ హోల్ స్క్వేర్. అన్నిటినీ అలాగే, అంటే ఇక్కడ రో ప్లేస్లో రో హెచ్ రాస్తాం. సో ఫైనల్గా బెసెల్ ఫంక్షన్ jn అనేది రో హెచ్ టర్మ్స్లో ఉంటుంది. ఇంతకుముందు యాజ్ ఇక్కడ ఉంటే రో ఫామ్లో రాయాల్సి వచ్చేది, కానీ ఇక్కడ మనం రో హెచ్ ఫామ్లో రాయాలి కాబట్టి వేరెవర్ రో ఉందో మనం అక్కడ హెచ్ని కూడా తెచ్చుకుని కాంబినేషన్లో రాస్తాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి దిస్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ బెసెల్ ఈక్వేషన్. సో p కెన్ బి రిటన్ యాజ్ jn ఆఫ్ రో ఇంటూ హెచ్. క్యూకి యాజ్ యూజువల్ మనం ఇందాక వైకి ఎలా ఈక్వేషన్ రాసామో ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి 2 అనుకుంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి క్యూ యొక్క సొల్యూషన్ ఇది అవుతుంది a ఇంటూ కాస్ n ఫై ప్లస్ b సైన్ n ఫై. మనం మళ్ళీ ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ ఈ ఫోర్త్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఈజెడ్. సో దట్ ఈస్ pq, అంటే ఇక్కడ మనకి ఇది వచ్చింది. సిమిలర్గా అంటే మనం డెల్ స్క్వేర్ ఈతో మొదలయ్యాము, డెల్ స్క్వేర్ హెచ్తో మొదలవుతే సిమిలర్ ఈక్వేషన్ హెచ్జెడ్కి వస్తుంది. సో ఇప్పుడు మనం టీఎం వేవ్ అనే కేసు కన్సిడర్ చేస్తే ఫస్ట్ అంటే ఈ ఎక్స్ తీసుకోవాలి, ఎందుకంటే హెచ్జెడ్ 0 కాబట్టి ఈ కేసులో. సో మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు దీనికి మనం బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తాం. ఇంకా యాజ్ యూజువల్లీ దీనికి కూడా 2 బౌండరీ కండిషన్స్ ఉంటాయి. ఈక్వల్ టు ఈజెడ్ ఈక్వల్ టు 0 అండ్ రో ఈక్వల్ టు ఆర్. మళ్ళీ అది అప్లై చేస్తే ఇక్కడ మనకి యాక్చువల్గా ఒక టేబుల్ లాంటిది ఉంటుంది. అంటే అట్ రో సమ్ వాల్యూ ఆఫ్ రో సమ్ వాల్యూ ఆఫ్ హెచ్ అండ్ సమ్ వాల్యూ ఆఫ్ ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకుండే బెసెల్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది అనే దానికి ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ టేబుల్ మనకు అంత ఇంపార్టెంట్ లేదు, సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఇట్ హియర్. ఆ టేబుల్లో రెఫర్ చేస్తే మనం కింద రాసే వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఆ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ n అనేది ఆర్డర్ ఆఫ్ ద బెసెల్ ఫంక్షన్, అంటే ఇక్కడ మనం ఇలా jn అని రాస్తున్నాం కదా, దిస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద బెసెల్ ఫంక్షన్. అండ్ ఇక్కడ రో హెచ్ రో అని రాస్తాం. రో అంటే ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ రూట్స్. ఆ బెసెల్ ఫంక్షన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి అనేది ఈ 2 టర్మ్స్ ఇండికేట్ చేస్తాయి. నౌ టీఈ వేవ్ అంటే మనకి EZ0 కాబట్టి హెచ్జెడ్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ సిమిలర్గా బౌండరీ కండిషన్ అప్లై చేయాలి. కానీ ఇంతకుముందు చెప్పినట్టే రెక్టాంగులర్ వేవ్ గైడ్లో టీఈ డిరైవ్ చేసినప్పుడు మనకు హెచ్జెడ్ ఫీల్డ్ వచ్చింది, కానీ మనం డైరెక్ట్గా హెచ్జెడ్ మీద బౌండరీ కండిషన్ అప్లై చేయలేము కాబట్టి ఈజెడ్కి తెచ్చుకుంటున్నాం. అంటే ఈజెడ్కి హెచ్జెడ్కి సమ్ రిలేషన్ ఉంటే ఈజెడ్ అనే ఫీల్డ్ని డిరైవ్ చేసి దీనికి బౌండరీ కండిషన్స్ అప్లై చేసి తర్వాత మళ్ళీ మనం హెచ్జెడ్ ఫీల్డ్కి వస్తాం. ఈ రో ఫీల్డ్ డిరైవ్ చేసి తర్వాత హెచ్జెడ్కి వస్తాం. సిమిలర్గా ఇక్కడ అంతే, దీన్ని డిరైవ్ చేస్తే ఇది వచ్చింది. సో మనకి యాక్చువల్లీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్స్, ఎందుకంటే మనం అదంతా లెందీ డెరివేషన్ చాలా. సో ఇక్కడ మన హెచ్ ఏమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనికి డెరివేట్ చేశాం కాబట్టి బెసెల్ ఫంక్షన్ని ఇక్కడ డెరివేటివ్ వస్తుంది, ఇక్కడ సింపుల్ ఫంక్షన్ వస్తుంది. సో ఈ రెండింటికి మనం వాల్యూస్ ఉంటాయి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఎఫ్సి ఇంతకుముందు డిరైవ్ చేసినట్టు 1/2/√μ∈ హెచ్ కదా, ఈ హెచ్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇదేంటి ఈ హెచ్ అనేది టీఎం కేసులో హెచ్ఆర్ ఆఫ్ ఎన్పి బై ఆర్, అంటే ఈ ఆర్ ఇలాగే ఉంచాం ఇక్కడ. దీని వాల్యూ మనం ఆ టేబుల్లో నేను చెప్పినట్టు టేబుల్ నుంచి తీసుకోవాలి. సో మనం జనరల్గా టేబుల్ దేనికి చూస్తాము, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ద ఫస్ట్ వేవ్ దట్ పాసెస్, అంటే డామినెంట్ వేవ్కి తీసుకుంటాం. ఇక్కడ మన డామినెంట్ వేవ్స్ ఏంటో చూడాలి. అంటే మన డామినెంట్ వేవ్స్ TM01 అండ్ TE11. సో ఇక్కడ దిస్ ఇస్ హెచ్ అండ్ ఆర్, ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వచ్చినాయో దట్ ఇస్ 2.405 అండ్ ఇక్కడ అది 1.84. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్స్. ఎఫ్సి రిలేషన్స్ కనుక్కున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ మనం ఇంకా చేయాలి అంటే బీటా రిలేషన్ కనుక్కోవచ్చు. వాట్ ఈస్ బీటా? బీటా బార్ ఇస్ √/ω² μ∈ మైనస్ హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఏమని రాయొచ్చు, ωc² μ∈, అంటే √/ω² μ∈ మైనస్ ωc² μ∈. దట్ ఈస్ అండర్ ఒమేగా √μ∈ బయటకు తీసుకొచ్చేస్తే దట్ విల్ బి 1 మైనస్
omega c by omega whole square. The omega c, omega and 2 by f. So this can also be written as omega root mu epsilon into root over 1 minus fc by f whole square. This is relation. And తర్వాత మనకి ఇంకొక రిలేషన్ తెలుసు velocity of propagation కి, that is omega by beta bar, that is equal to v by root over 1 minus fc by f whole square. మనం ఇంకా ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ చేయొచ్చు, that is tm, that is equal to e rho by h phi, that is minus, ఈ రెండు రిలేషన్స్ రాయొచ్చు, అంటే e phi by h rho, that is equal to gamma bar by j omega epsilon or j beta bar by j omega epsilon. ఈ j cancel అయిపోతే beta bar by omega epsilon. So eta tm is equal to eta into root over 1 minus fc by f whole square.